నిజంగానే బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టి రేపు రాబోయే ఎన్నికల్లో 5, 6, 7 ఎంపీలు గెలిస్తే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మతాల మధ్యలో మనుషుల మధ్యలో చిచ్చు పెట్టి కత్తులతో పరుచుకుంటే పెట్టుబడులు వస్తాయో ఉన్నాయి తరలిపోతే మన భూములేం కావాలి, మన బతుకులేం కావాలి, మన ఉద్యోగాలేం కావాలి, మన పరిశ్రమలు ఎటు పోవాలి? మిత్రులారా, బీజేపీ గెలవడానికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకుందామా? ఆలోచన చెయ్యండి, చెప్పండి. అర్ణమ్మని ఎంపీ చేయడానికో ఎవరినో విశ్వేశ్వరరెడ్డిని కేంద్ర మంత్రిని చెయ్యడానికో ఈటెల రాజేందర్ గారికి అధికారంలో కుర్చీలో కూసబెట్టడానికో రాష్ట్రాన్ని బలిద్దామా? ఇవాళ ఆలోచన చేయండి. ఇది ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలను అడ్డం పట్టుకొని మనుషుల మధ్యలో విషం చిమ్మించి మనుషుల మధ్యలో గోడలు కట్టి తెలంగాణను ఎడారిగా మార్చి తెలంగాణను పడావు పెట్టి ఇవాళ తెలంగాణ ప్రజల ప్రాణాల మీద నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో గద్దెనెక్కాలనుకుంటున్నారు. గుజరాత్ ఏమో బాగుండాలి, గుజరాత్లో ఏమో పెట్టుబడులు ఉండాలి, తెలంగాణలో మాత్రం కత్తులతో పొడుచుకోవాలి, ఇక్కడ ప్రజలు జావాలి, ఇక్కడ నిరుద్యోగంతో మనం మలమల వాడాలనా?